అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ఈ చైత్ర వీణ 19వ భాగము. రచన సిరివెన్నెల గారు. ఇక కథలోకి వెళితే, అలా అందరి వద్ద వీడ్కోలు తీసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు నా మనసంతా మీరే నిండిపోయి ఉన్నారు. కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే అనే భావం అలా మెదిలింది. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నాకేమొస్తుంది అనుకున్నా. మహా అయితే అమ్మా నాన్నల కోరిక తీరుస్తానేమో అనుకున్నా. అలా అనుకోగానే నా మనసు చిత్రంగా స్పందించింది. ఎందుకంటే నేను పెళ్లి గురించి ఆలోచిస్తున్నందుకు. అది నేనేనా అనిపించింది. మీరెవరో ఏమిటో తెలియకుండానే మీ గురించి అంతగా ఆలోచించకూడదు అనుకున్నా. ఐఏఎస్ అవ్వాలనే కోరిక కూడా అంతకన్నా బలంగా ఉంది. అందుకే దారిలో నా మనసును నొక్కేసి ఇంటికి వచ్చి నేను చేసే జాబ్కు రిజైన్ ఇచ్చేసి నాన్నకు నేను సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నానని చెప్పేశాను. జాబ్ మానేసినందుకు నాన్న నన్ను ఏమీ అనలేదు. కారణం ఆయనకు నా మీద ఉన్న నమ్మకం. నా జీవితంలో నేను మంచి నిర్ణయమే తీసుకోగలనని ఆయనకు నా మీద గొప్ప నమ్మకం. అమ్మ నాన్నకు నేనంటే అమితమైన ప్రేమ. నాన్న ఎప్పుడూ ఏ విషయంలోనూ అయినా నాకు సపోర్ట్గా ఉంటాడు. అమ్మకు కూడా నేనంటే వల్లమాలిన ప్రేమ. కానీ నా గురించి కేవలం ఒక అమ్మలాగే ఆలోచిస్తుంది. అందరి పిల్లల్లాగానే నేను సరి అయిన వయసులో పెళ్లి చేసుకోవాలని, అత్తవారింటికి వెళ్ళి పిల్లలు కనాలని అలా ఆలోచిస్తుంది. కానీ దానికన్నా గొప్పగా ఏదో సాధించాలనే నా తపనకు మార్గం దొరికింది. అందుకే బెటర్ కోచింగ్ కోసం హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లో చేరాను. అక్కడికి మీరు ఐపీఎస్ కోచింగ్ కోసం రావటం అనేది ఎందుకో నాకు సంతోషంగా అనిపించింది. మీరు నెంబర్ ఇస్తే తీసి ఉంచుకున్నాను. కానీ మరలా మీతో పరిచయం ఎవరో ఏమిటో తెలియకుండా కొనసాగితే నా ఆశయం దెబ్బతింటుందని నేను ఎంత అవసరం వచ్చినా ఫోన్ చేయకూడదు అని నిర్ణయించుకుని సీరియస్గా చదువు మీద దృష్టి నిలిపాను. కానీ మనం ఒకటి, దైవం ఒకటి తలుస్తాడన్నట్టు ఆ రోజు అమ్మా నాన్నలకు యాక్సిడెంట్ అయ్యాక అసలు మీరు అక్కడికి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అని కూడా ఆలోచించలేని పరిస్థితిలోకి నేను వెళ్ళిపోయాను. ఆ రోజు మీరు, మీ కుటుంబ సభ్యులు లేకపోతే మా పరిస్థితి ఏమై ఉండేదో ఆలోచిస్తేనే నేను తట్టుకోలేకపోయాను. తర్వాత మీ ఇంట్లో ఉంటే నాకు ఏమీ కొత్తగా అనిపించలేదు. కానీ ఇంత జరుగుతున్నా రేష్మికి చెప్పలేదన్న అపరాధ భావన నన్ను వెంటాడుతూ ఉంది. రేష్మికి చెప్పాలని నేను అంటే మీరు మరలా చెబుతాము అనేదాకా మనశ్శాంతి లేదు. మీ నాన్నగారు మా నాన్న ఫ్రెండ్స్ అని తెలిసి ఉంటే నా మానసిక పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. మీ కుటుంబ సభ్యులకు మా కుటుంబం రుణపడి ఉందని అనిపించింది. ముఖ్యంగా మీ నానమ్మ జానకమ్మ గారు చాలా బాగా నచ్చేశారు. ఎవరితో కలవలేని నేను ఆమె కలుపుగోలుతనం వల్ల మీ అందరితో నేను బాగా కలిసిపోయాను. మీ నానమ్మ మాటల్లో కూడా మీరు ఎవరి సొత్తు ఆశించరని, మీకు మీరుగా పైకి రావాలనే మనస్తత్వం కలవారని అర్థమయ్యింది. మీ వ్యక్తిత్వం ఏమిటో నాకు బాగా అర్థమయ్యింది. మీ మెంటాలిటీ కూడా నా మెంటాలిటీకి దగ్గరగా ఉందో అనిపించింది. మీ ఫ్యామిలీతో నాకు తెలియకుండా అటాచ్మెంట్ పెరిగిపోయింది. మీ కుటుంబం పట్ల గౌరవం, అభిమానం పెరిగిపోయింది. ఆ రోజు వెన్నెల్లో మీ వేణుగానం నేనంటే ఏమిటో నాకు తెలియజేసింది. మీరంటే ఎంత ఇష్టపడుతున్నానో నాకు అర్థమైంది. మీ మీద ప్రేమ భావం ఎగిసిపడే అలలా నా మనసును తాకింది అని చెప్పవచ్చు. ఎంతలా అంటే మీ తలుపులతో నన్ను నేను మరిపించేలా. ఇంకా చెప్పాలంటే నేను పెళ్ళే వద్దన్నా నేను మీకోసం పరితపించేంతలా. ఇదేమి చిత్రమో నాకు అర్థం కానంతగా. కానీ మీ మనసు ఏమిటో తెలియదు. అందుకే నాకు మీరంటే ఇష్టమైనా నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానని చెప్పలేదు. అసలు ముందుగా నేనెలా చెప్పేది? అమ్మో, అలా చెబితే ఇంకేమైనా ఉందా అని నా మనసులో నేను మదన పడుతున్నాను. ఆ తర్వాత మీ రూమ్లో నా ఫోటో చూసినా నాకు నిజంగానే అదొక పెద్ద షాక్. ఎందుకంటే ఆ ఫోటో మీకు ఎలా వచ్చిందా అని. కానీ మీ రూమ్లో మీ అమ్మా నాన్నలు కానీ చూస్తే ఏమనుకుంటారో కదా అని బాగా కోపం వచ్చింది. ఆ తర్వాత మీ మనసులో నేనున్నాననే విషయం కూడా తెలిసింది. అందుకే ఆ కోపం పోయింది. తర్వాత మీరే నా ముందుకు రాలేకపోయారు.
తర్వాత నానమ్మ ఆల్బంలో ఒక ఫోటో నన్ను ఆకర్షించింది. ఆ ఫోటోని నేను ఎప్పుడూ ఎక్కడో చూశాను. అందుకే నానమ్మను అడిగి మా నాన్నను అడగాలని ఆ ఫోటోను తీసి పెట్టుకున్నాను. తర్వాత మీ చైత్ర వీణ నా హృదయ వీణను మీటింది. అది పలికే ప్రేమ రాగాలను ఓ ప్రణయ కావ్యంగా మలుచుకోవాలని అలా టైటిల్ ఇచ్చాను. అందుకే మీరు రాసిన దాని కిందుగా నా మనసులోని భావాలను పొందుపరుస్తున్నాను. మీరు రాముడైతే నేను సీతలా మీ వెన్నంటే ఉంటాను. మీరు కృష్ణుడైతే నేను ఓ రాధలా ప్రణయగాథనవుతాను. ఓ రుక్మిణిలా భక్తిభావాన్ని అవుతాను. సత్యభామలా ఓ శక్తి రూపాన్నై మీకు తోడుంటాను. శివపార్వతులులా ఆది దంపతుల్లా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇంతకన్నా నా అవగాహనకు నేను ఏమీ చెప్పలేను. మీరు ఓడిపోయాను అన్నారు. మీరు ఓడిపోలేదు. నేనే చిత్తుగా ఓడిపోయాను. మీరు మీ మనసు తెలిపాక నేను మిమ్మల్ని ఇష్టపడలేదు. మీరు మీ వ్యక్తిత్వంతోనే నా మనసును గెలుచుకున్నారు. నేను మీరు రాసిన లేఖను మా నాన్నకు ఇచ్చాను చదవమని. అంతా చదివాక నాన్నను అడిగి అందులో విషయాలు నిజమా కాదా కన్ఫర్మ్ చేసుకున్నాను. నాన్న నాకు చివర చెప్పిన విషయం ఏమిటో తెలుసా? నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే శిశుని వివాహం చేసుకో. మీ వివాహం జరగటం కన్నా కూడా మా ఫ్రెండ్షిప్ చాలా గొప్పది. పెళ్ళయ్యాక గొడవలు విడిపోవటాలు ఏమీ ఉండవని నీకు అనిపిస్తేనే పెళ్లి చేసుకో అని నిక్కచ్చిగా నిర్మోహమాటంగా చెప్పారు. నా వైపు నుండి అలాంటి గొడవలు ఉండవు. మీ వైపు నుండి కూడా అలాంటివి ఉండవని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మీరు ఎన్నుకున్న జాబ్ నేను ఎన్నుకున్న జాబులు చాలా ఒత్తిడితో కూడుకున్నవి. కాబట్టి ఏమైనా గొడవలు వస్తాయా అని అనుమానంగా ఉంది. అందుకే మీకు ఓకే అయితే నాకు ఓకే. నేను మీకు రిప్లై ఇచ్చాక ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. దానికి మీరు తోచిన విధంగా వెంటనే రిప్లై ఇవ్వండి. నేను ఎదురు చూస్తుంటాను. బాయ్, మీ చిత్ర అని చదవటం పూర్తి అయ్యేసరికి శిశిర్ మనసు గాల్లో తేలుతున్నట్టుందే అనుకుంటూ ఎక్కడ కాలు నేల మీద నిలవనట్టుంది. అసలు ఇది కళ నిజమా అని ఒకసారి కళ్ళు నులుముకుని గిల్లు చూసుకున్నాడు. అంతా యథాతథంగా జరుగుతూ ఉంది. ఇది కళ కాదు నిజమంటూ చైత్రవీణ పుస్తకం చేతిలో ఉంది. అసలు ఇన్ని రోజులు ఈ చైత్రవీణని కళ్ళ ముందు ఉంచుకుని ఎంత మందబుద్ధిలాగా ఉన్నానో కదా అనుకున్నాడు. అసలు నా పోలీసు బుద్ధి సబుర్ర ఏమైనాయో కదా అనుకుంటూ చైత్రను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంత క్రియేటివ్గా ఆలోచించిందో కదా అని ఆశ్చర్యపోయాడు. వెంటనే రిప్లై ఇవ్వమంది కదా. ఎన్ని రోజులు అయింది? సుమారు నెల రోజులు అయిపోయింది. ఎంతగా ఎదురు చూసి ఉంటుందో చైత్ర అనుకున్నాడు. రిప్లైని శిశిర్కి కూడా ఏదో ఒక వినూత్నమైన పద్ధతిలో ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తూ ముందుగా చైత్ర ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకున్నాడు. అందులో వాట్సాప్ ఉందో లేదో అని చెక్ చేశాడు. అది వాట్సాప్ నంబరే కావటంతో చైత్ర ప్రొఫైల్ పిక్చర్ కోసం చూశాడు. వావ్, ఎంత బాగుందో అని అలా చూస్తుండిపోయాడు.